ఒకవేళ ఈ 2 ముక్కల వాక్యాన్ని నీకు వర్తించినాయి అనుకో, ఏమేమి వస్తాయి చదువు. ఆయనే నాకు ఆశ్రయ దుర్గము, ఎత్తైన నా కోట ఆయన, నేను అంతగా కదిలింపబడను. కదిలింపబడను అంటే బిడ్డారా, ఎవడైనా సరే దేవుడు ఏదైనా నీకు ఇంత ఇవ్వాలనుకున్నప్పుడు ఎవడు దాన్ని ఆపలేడు. ఎవడైనా నేను ఆపేటంటే అది సాతాను కూడా మన పని కూడా కాదు. దేవుడు ఏదైతే నీకు సుసాధ్యం చేస్తారనుకున్నాడో దాన్ని అసాధ్యం చేస్తానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ దాన్ని ఏం చేస్తాడు దేవుడు, ఈ అసాధ్యమైన సాధ్యం చేసే తత్వంలో దేవుడు నీ ప్రయాణం నడిపిస్తానికి ప్రయత్నం చేస్తాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేవుడు నమ్ముకొని మౌనం ఉన్నవా? రక్షణలోకి వచ్చినవా? ఒకవేళ రక్షణలోకి వస్తేనే దేవుడు నీకు ఆశ్రయ దుర్గం. అంటే ఇప్పుడు నా వెనక ఇంత పెద్ద గోడ ఉంది, ఇంత పెద్ద గోడలో నేను చిన్నగా ఉన్నా, ఇక్కడ ఈ క్లాత్లో చిన్నగా ఉన్నా, ఇది దేవుడు నాకు. ఇప్పుడు ఈ దేవుడు లాగా నేను ఒక ఉదాహరణగా దీన్ని వర్తిస్తాను. ఇప్పుడు దీనిలో నేను చిన్నగా ఉన్నా, నేను ముసుగు పడటానికి, నేను కనబడకుండా ఉండటానికి ఈ ముసుగు నా మీద పడిపోయింది. ఒకటేసారి పడిపోయిందంటే నేను గాలి మార్కైనా వర్షానికైనా తడవకుండా ఈ బట్ట అనేది నా మీద పడడం వల్ల నాకు ఏది కూడా కాదు. కాబట్టి మన జీవితంలో కూడా మనకి ఎత్తైన కోట దేవుడే, మనకు ఆశ్రయ దుర్గం ఆయనట, మన రక్షణ కర్త కూడా ఆయనట. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నప్పుడే, మౌనంగా ఉంటేనే అప్పుడు నువ్వు రక్షణలోకి వస్తే ఇవన్నీ పనికి వస్తాయి నీకు. లేకపోతే ఎట పనికి వస్తాయి నీకు? పనికిరావు. చదువు. ఎన్నాళ్ళు మీరు ఒకరిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడదోయు కంచెను ఒకడు పడదోయినట్లు మీరెందరూ ఎన్నాళ్ళు ఒకరిపై పడదోయు. మరి మీ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట ఉండదు, కింద ఒక మాట ఉండదు, చదవండి. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది. ఆయన వలననే నిరీక్షణ అంటే దీనికి అర్థం చెప్తున్నారా? గాడ్ ఐ విల్ సర్వ్ విత్ మై టాలెంట్ అంటే, దేవుడా నా యొక్క టాలెంట్ని బట్టి, నా యొక్క జ్ఞానాన్ని బట్టి నీకు పని చేస్తా అని అంటావు. ఇది నమ్ముతారా మీరు? నేను టాలెంట్ లేకుండా ఉన్నా, మీలో కూడా చాలా మందికి టాలెంట్ లేదు, మరి జ్ఞానం లేదు, మరి మీ పరిస్థితి ఏంది? నేనేమంటున్నానంటే జ్ఞానాన్ని బట్టి దేవుడు ఎక్కడ కూడా పరిచయం ఇయ్యడు. ఇక నేనేమన్నా, గాడ్ ఐ విల్ సర్వ్ విత్ మై టాలెంట్ అంటే నా యొక్క టాలెంట్ని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి నేను ఎక్కడ కూడా సేవ చేయను కూడా. దేవుడు అలాంటి టాలెంట్ యూజ్ చేస్తే పక్కన పెడతాడు. అంటే కొంతమంది అనుకుంటారు, నేనేం చేస్తున్నా, అనుభవం గలదాన్ని చర్చిలో ఏంటిది, నేను సీనియారిటీని పొందే వ్యక్తిని, నేను అందరిలాగా ఇప్పుడు వచ్చి జూనియారిటీ పొందే వ్యక్తిని నేను కాదు అని అనుకోవడం తప్పు. గొర్రెల కాపరైనా దావీదు ఎలాంటి వాడు? జ్ఞానం గలవాడా? నత్తి గలవాడు ఎవరు? మోషే. దేవుడు వాడుకోలేదా? పేతురు దుడుకువాడు. తోమా ఎలాంటి వాడు? దేవుడిని ఆ యొక్క బల్లిపోటు ఇక్కడ పొడిచినప్పుడు, దేవా నువ్వు నిజమైన దేవుడు అని చెప్పి ఏం చేశాడు? ఆయన నమ్మకం లేకుండా చేయి పెట్టాడు. అలాంటి వాళ్ళని దేవుడు వాడుకోలేదా? టాలెంట్ని బట్టి దేవుడు ఎక్కడ, బైబుల్ ఎక్కడ కూడా, చరిత్రలో కూడా ఎక్కడ కూడా లేదు. ఏంటిది? జ్ఞానం గల వాళ్ళని దేవుడు వాడుకోవాలా? జ్ఞానం లేని వాడినే వాడుకున్నాడు, దరిద్రహీన స్థితిలో ఉన్నవాడినే వాడుకున్నాడు దేవుడు. మరి నిన్ను నన్ను ఎందుకు వాడుకోడు? దేవుడు వాడుకుంటాడు. అందరూ బట్టి గట్టి చప్పట్లు కొట్టు. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఆ సమయం నీ చేతిలోనే ఉంది. నువ్వు అటు ఇటు పడగావా? పడవలో అటు ఇటు ఎత్తే సరిపోదు, ఇటు కొంచెం అటు కొంచెం ఉంటే దేవుడు నిన్ను పట్టుకోడు. టాలెంట్ని చూసి ఎప్పుడు కూడా మోసపోవద్దు. నీ టాలెంట్ కొంతకాలమే ఉంటుంది, నీ జ్ఞానం కొంతకాలం ఉంటుంది, నీ శరీరము, నీ ఆలోచనలు యావత్తు కొంతకాలమే, తాత్కాలికమే ఉంటుంది. కానీ నేను ప్రకటించే నజరేయుడు యుగ యుగాలు, నీకు ఒక్కసారి జ్ఞానం ఇచ్చానంటే యుగ యుగాలు ఉంటుందండి. ఆ టాలెంట్ కోరుకోవాలి నువ్వు, ఈ టాలెంట్ కాదు. భూమి మీద ఉన్న టాలెంట్ పనికిరాదు నీకు. హఠాత్తుగా యాక్సిడెంట్ చచ్చిపోతావు. నీ టాలెంట్ పనికి వచ్చిందా? మెదడు మీద దెబ్బ తగిలింది. మరి దేవుడు ఇచ్చే టాలెంట్, నువ్వు చచ్చిపో బతుకు ఏమన్నా కానీ నీకు ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మ రూపంగా నీకు ఏమిచ్చాడు? దేవుడు టాలెంట్ ఇచ్చాడు. ఆ టాలెంట్ని, ఆ జ్ఞానాన్ని నువ్వు చచ్చిపోయినా బతికినా టాలెంట్ నీకే ఉంటుంది. కానీ భూమి మీద మనుషులు ఇచ్చే టాలెంట్ వ్యర్థం. ఏం చేస్తామంటే మనుషులు ఇచ్చే టాలెంట్ ఎట్టా? మన వ్యాపార విషయంలో మనకి ఎక్కువ జ్ఞానం ఉండే వాళ్ళ సైడు, కొంతమంది సైడు తప్పు లేదు, వాళ్ళ దగ్గర ఒప్పే ఉంది, కానీ మన దగ్గర తప్పు ఉంది. మన తప్పుని ఒప్పులాగా మారుతుంది చూసినాం మనకున్న జ్ఞానాన్ని బట్టి. అది ఎన్నడూ కూడా మంచిది కాదు.
ఎందుకు బిడ్డారా, నీకంటూ కూడా ఒక సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేని జీవితం వ్యర్థం. తెలుసా విషయం? తెలుసా అండి? ఏం వ్యర్థం? సాక్ష్యం లేని జీవితం వ్యర్థం. శ్రమ లేనిదే సాక్ష్యం కూడా లేదు. ఈ మాట మీకు అర్థమైందా? ఎందుకు బిడ్డారా, సాక్ష్యం లేని జీవితం కూడా వ్యర్థం. శ్రమ లేని జీవితం సాక్ష్యం లేదు. శ్రమ ఉంటేనే సాక్ష్యం వస్తుంది. సాక్ష్యం ఉంటేనే నీ జీవితానికి ఒక వ్యక్తిత్వం. పలానా పర్సన్ పలానా సంఘంలో ఇన్ని సంవత్సరాలు స్థానిక సంఘంలోకి నిలబడి ఎన్నో పరిచయం చేసుకుంటా ముందుకెళ్తున్నాడు ఈ బిడ్డ అని చెప్పి నీకు ఫుట్ నోట్ మీద దేవుడు ఏం చేయాలి? రాసి పెట్టుండాలి. ఒక ట్యాగ్ ఇవ్వాలి, నీకు ఒక పాస్ ఇవ్వాలి. అది ఆ టాలెంట్ కోరుకోవాలి, ఆ సాక్ష్యాన్ని ముందుకోవాలి. సాక్ష్యం లేని జీవితం వ్యర్థం. ఈ లోకంలో పరలోకంలో కూడా అంత ఇహమంది అయినా పరమంది అయినా వ్యర్థం. ఏముండాలి? శ్రమ లేదు కూడా సాక్ష్యం రాదు. నీకు శ్రమ లేదు కూడా సాక్ష్యం రాదు. మీలో ఎంతమందికి మరి సాక్ష్యం ఎంతమందికి ఉంది? మరి మీ ఆత్మ పరిస్థితి వదిలేస్తున్నా. మీలో ఎంతమందికి సాక్ష్యం ఉంది? ఒకవేళ మాకు సాక్ష్యం లేదయ్యా, శ్రమ ఎత్తునంటే, నీకు శ్రమ పెడుతున్నట్టు నువ్వు సాక్ష్యానికి హాజరవుతున్నావు. నీకు ఒక బుక్ తయారించబడుతుంది, నీకంటే ఒక బుక్ తయారించబడుతుంది. ఆ బుక్లో ఇంకా శ్రమల పాలవుతున్నామేమో, నిందల పాలవుతున్నామేమో, అవమానాల పాలవుతున్నామేమో. దేవుడు నీకు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో అది ఎవ్వడు కూడా ఆపలేడు. ఏదైతే దేవుడు ఆపుతున్నాడో దాన్ని ఎవ్వడు కూడా తెరవలేడు. హల్లెలూయా. బాధపడకు. నువ్వు ఇన్ని సంవత్సరాలు బాధపడుతున్నావేమో, నా జీవితం ఎట్టయింది, నా సాక్ష్యానికి ఒక శ్రమే ఉంది నా జీవితంలో, ఒక మేలే లేదు నా జీవితంలో అనుకుంటున్నామేమో. ఒక్క నిందకి 100 ఆశీర్వాదాలు ఇస్తున్నా దేవుడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఒక్క నిందకే అండి. అంటే నువ్వు నిందలు పడుతున్నామేమో, ఆశిస్తున్నామేమో, నిందలు పడి ఇబ్బంది పడుతున్నామేమో. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక్క నిందకి ఏం చేస్తాడు దేవుడు?